సరే నాయకులంటే పార్టీల నుంచి మీకు ఆఫర్లు వస్తున్నాయి రకరకాలుగా అనుకోవచ్చు. పోలీసుల నుంచి కూడా కొన్ని బెదిరింపులు వినిపిస్తున్నాయి మీ నుంచి, నిజమేనా? అదే అర్థం కావట్లేదు. మేము పొద్దున ప్రచారం కూడా స్టార్ట్ చేయట్లేదు, కానీ మా నిరుద్యోగుల పైన ఎక్కడున్నారో అక్కడ ట్రేస్ చేసి మొత్తానికి 20-40 మందికి మించి ఉంటే మనకు పర్మిషన్ కావాలి. ఇప్పుడు 40 మంది లేరు, 20 మందిని వేసుకొని తిరుగుతున్నా నేను. 20 మందికి తక్కువ ఉన్నప్పుడు మీరు నన్ను ఎట్లా అబ్జెక్షన్ చెప్తారు? మా నిరుద్యోగుల్ని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పిల్లలంతా పొద్దున భయపడ్డారు. ఇప్పుడు డిగ్రీ అయిపోయిన పిల్లలు, ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్, డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారు. వీళ్ళంతా భయపడ్డారు. అరే మా మీద కేసులు అవుతాయి, ఇట్లా కేసులు పెట్టడం ఏంది అని చెప్పేసి. అయినా సరే వాళ్ళకి ధైర్యం చెప్పినాము. కావాలని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, మీరేం భయపడకండి అంటే ఇక 3-4 డేస్ అయితే ప్రచారం ఆపేస్తాము. వీళ్ళు ఏమేమి కొత్త వ్యూహాలు చేస్తారో అని చెప్పేసి వీళ్ళు భయపడుతున్నారు. మీరు ఎంత భయపడినా మా నిరుద్యోగులు మా వెంటనే ఉంటారు. మేమేం భయపడము. మేము రూల్స్కి అగేన్స్ట్గా ఏం పోవట్లేదు. మా చట్ట ప్రకారమే మేము ప్రచారం చేసుకుంటున్నాము. గతంలో చాలా మంది ఇలానే ఎన్నికల్లో పోటీ చేశారు. 14వ తారీఖు తర్వాత జూబ్లీ హిల్స్లో ఇంకా అంతా అయిపోద్ది, సైలెంట్ అయిపోద్ది. మీరు కూడా అందరిలాగా 14 తర్వాత మాయమైపోతారా, లేదంటే జూబ్లీ హిల్స్లోనే పోరాడతారా, లేకపోతే ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చాలా ట్రై చేసినాము. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత సైలెంట్ ఉన్నామా? లేము కదా. ఈ పార్టీ వచ్చినాక ఇంకా ఎక్కువ కొట్లాడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీలోనన్నా సైలెంట్ ఉన్నాం, 2-3 ఉద్యమాలు చేసి సైలెంట్ ఉన్నాం. ఇప్పుడు అట్లా కాదు, ఇంకా ఎక్కువ పోరాడుతున్నాము. ఎందుకు సైలెంట్ అయిపోతాం? జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది మా నోరు ఏమైనా మూయిస్తుందా? ఇక్కడ గెలిచినా ఓడినా వాళ్ళు కొన్ని పథకాలు బంద్ చేస్తామంటున్నారు. మీరు బంద్ చేసి చూడండి. మీరు ఇచ్చే పథకాలు ఏదో, మీ బంద్ చేసే పథకాలు ఏవో కూడా చూద్దాం. మేము కూడా మేమైతే మాకు అసలు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒక ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2వ ఏడాది వచ్చింది, 4 లక్షల ఉద్యోగాలు మీరు మాకు బాకీ ఉన్నారు. మంత్రులేమో అసలు మేము ఇచ్చే నోటిఫికేషన్లు ఎక్కువైపోయి నిరుద్యోగులు ఇంకా చాలా నోటిఫికేషన్ ఇవ్వకండి, ఎగ్జామ్స్ రాయడానికి మాకు చేతి నొప్పులు పడుతున్నాయని చెప్తున్నారు మంత్రులు. వాళ్ళు అట్లా అంటున్నారు కదా. వాళ్ళ నోర్లు ఎక్కడ నొప్పి పుట్టట్లేదో మాకు అర్థమైతలేదు. ఒక్కోసారి ఒక్కో సంఖ్య చెప్తున్నారు. ఇప్పుడు మరి ఎందుకు మరి జూబ్లీ హిల్స్ ఎన్నిక ఎందుకు ఆగకపోయారు? 2 సంవత్సరాలు మెల్లగా 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు డైరెక్ట్ అన్ని ఎన్నికలతో పాటు 2028లో ఎట్లయినా ఎన్నికలు వస్తాయి, అప్పుడే పెట్టుకుందాం కదా. ఇప్పుడు అంతే ఏం కారిపోతుందని ఇక్కడ మీరు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరి ఆగాల్సింది. ఇప్పుడు మద్యం నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చిర్రు? ఆగాల్సింది 2 సంవత్సరాలు. మా నోటిఫికేషన్లు అడిగే వరకు అన్ని ఇచ్చినాము, ఇన్ని ఇచ్చినాము, వద్దు అని చెప్తున్నారని చెప్పేసి నిరుద్యోగుల పైన నిందలు ఎందుకు వేస్తున్నారు?